and the team of Transfer Trimurtulu. I wish you really the biggest blockbuster. థ్యాంక్ యూ సో మచ్ నాగేంద్ర కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దానికి రెండు కారణాలు. ఒకటి, ఫస్ట్ టైం ఆయన డెబ్యూ డైరెక్టర్, సో ఈ నీడ్స్ ఆల్ ద సక్సెస్ టు కంటిన్యూ ఇన్ దిస్ కెరీర్. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ రియల్లీ ఎందుకంటే ట్రైలర్ కూడా చాలా బాగుంది, వెరీ ఎన్గ్రాసింగ్గా ఉంది ట్రైలరు. సమ్ ఇంటర్వ్యూయింగ్గా ఉంది, ఏం చేస్తాడా వీడు, ఏం జరిగిందా అని ఆ ఇంట్రెస్ట్ సస్టైన్ అయింది ట్రైలర్లో. కాబట్టి ఇట్ విల్ సర్టన్లీ గివ్ ఏ బ్యూటిఫుల్ మైలేజ్. అయితే ఇప్పుడు మీకు వరకు నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వడ్డే నవీర్ గారికి మంచి ఫాలోయింగ్ ఉండేది, ఆయనకి మంచి ఇమేజ్ ఉండేది, హీరోగా మంచి హిట్స్ చేశారు, అవన్నీ ట్రూత్. కానీ 10 ఏళ్ళ మధ్యలో గ్యాప్, ఎగైన్ ఈజ్ కమింగ్. సో అందరి కళ్ళు ఆయన మీదే ఉన్నాయి, అవతల ఇండస్ట్రీ కానీ, అవతల ఆడియన్స్, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ కానీ. పీపుల్ ఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఈ ఎక్స్పెక్టేషన్స్, ఈ వెయిటింగ్ని మీ డైరెక్షన్లో మీరు రాసిన క్యారెక్టర్ ఎంతవరకు తీసుకెళ్ళి నిలబెడుతుంది, ఎంతవరకు ఇంప్రెస్ చేస్తుందని యాజ్ ఎ డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్ మీరు చెప్పగలరండి? ఎంతవరకు అంటే ఐ కెన్ జస్ట్ సే వన్ థింగ్ అండి. సార్ ఒక ఇంత 10-12 ఇయర్స్ గ్యాప్ తర్వాత ఒక కథను ఒప్పుకున్నారు, ఆ కథను చేస్తున్నారంటే ఆయన ఎక్స్పీరియన్స్ అదంతా మైండ్లో పెట్టుకుని ఒక కథను మాత్రం ఒప్పుకున్నారు, అదే ఈ సినిమా. సో ఆయనకు అంత కాన్ఫిడెన్స్ ఉందంటే ఈ కథ ఎలా ఉండబోతుందో సో మీకే అర్థమవుతుంది. సో నా పరంగా నేను చేసింది ఈ కథకు న్యాయం చేశానండి. అండ్ రిగార్డింగ్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎవ్రీథింగ్, ఇది 110% టీజర్ నుంచి, సాంగ్స్ నుంచి, ఇప్పుడు ట్రైలర్ కూడా. సో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. సో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి అంటేనే కంటెంట్లో విషయం ఉంది సార్, ఫిల్మ్లో విషయం ఉంది. సో ఇదే విషయము మీకు సినిమాలో కూడా కనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈ ఫిల్మ్ సక్సెస్ చేస్తుంది సార్. సో నేను చెప్పాను అనుకోండి, చాలా ఓవర్ కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది, బట్ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ అబౌట్ దిస్ ఫిల్మ్ దట్ ఇట్ గోనా మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెక్టేషన్ ఆన్ ఫిల్మ్ అండ్ ఆన్ సార్. వెరీ గుడ్. కాకపోతే నేను అడిగింది ఏంటంటే, మీరు ఆ మంచి పాయింట్ రేస్ చేశారు. 10 ఏళ్ళు ఏ స్క్రిప్ట్లు ఒప్పుకోకుండా మీ స్క్రిప్ట్ మీదే ఆయన ల్యాండ్ అయ్యారంటే 100% ఇట్ హ్యాస్ సమ్ సెన్స్ అండ్ సబ్స్టెన్స్ అని ఉన్నదనే నమ్ముతారు అందరూ. నేను అడిగిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు హీరో క్యారెక్టర్ని ట్రీట్ చేయడం కానీ, హ్యాండిల్ చేయడం కానీ, ఇప్పుడు అన్నీ మనం చూస్తున్నాం కదా, చాలా హార్డ్ హిట్టింగ్గా క్యారెక్టర్స్ ఉండడం, లేకపోతే లార్జర్ దెన్ లైఫ్ ఆ క్యారెక్టరైజేషన్స్ అవన్నీ మనం చూస్తున్నాం. ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఆడిటోరియంస్ మీద. సో ఆ యాంగిల్లో నేను అడిగాను, బీయింగ్ ఎన్ యంగ్ డైరెక్టర్, మీరు కూడా అవన్నీ ఇన్స్పిరేషన్ తీసుకుని ఉంటారు కదా. ఆ యాంగిల్లో అడిగాను సార్. సో అండ్ లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్స్ కోసం కథ రాసుకోవడం వేరండి, సో ఆర్గానిక్గా రావడం వేరు. సో ఆర్గానిక్గా ఈ కథలో ఆ క్యారెక్టర్ నాకు ఇలాగుంటేనే బాగుంటుంది అనిపించిందండి. సో కానిస్టేబుల్ ఎంతవరకు ఏం చేయగలడో అది చేస్తేనే బాగుంటుంది. అంతకని ఎక్కువ చేసామనుకోండి సార్, ఫిలిం చచ్చిపోతుంది. అంటే ఆ క్యారెక్టరేషన్ దాన్ని ఏమంటారు, ఇట్ డజంట్ సర్వ్ ద పర్పస్. సో బేసిక్గా నాకు ఉంటుంది చాలా పెద్దగా చేయాలి, యూనో పెద్ద పెద్ద ఫైటర్స్ని పెట్టాలి, ఓవర్ ది టాప్ చేయాలని ఉంటుంది. కానీ అలాంటి దానికి ఇప్పుడు స్టార్టింగ్ నేను ఐ డోంట్ వాంట్ గో ఇన్ దట్ వే సార్, ఐ వాంట్ గో విత్ కంటెంట్. బట్ మీరు అన్నది ఒక బౌండరీలో ఉండి చేయాలని అంటున్నారు, బట్ దట్ క్యారెక్టర్ ఈజ్ హెడింగ్ ఎగ్నెస్ట్ ది సీఎం చీఫ్ మినిస్టర్. అది ఆ పాయింట్ చాలా పెద్ద లార్జర్ పాయింట్ అది. ట్రూ అండి కదా. సో కథలోంచి వెళ్ళాలండి అది. సో కథ లేకుండా నేను ఓన్లీ సీఎం వర్సెస్ కానిస్టేబుల్ దాని మీదనే వెళ్ళలేదండి. ఒక కానిస్టేబుల్ లైఫ్ని, ఆ కానిస్టేబుల్ జర్నీని ఆనెస్ట్గా ఒక కానిస్టేబుల్ తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అతనికి వచ్చిన ఒక దాన్ని ఏమంటారు, ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసాడు అనేది కథ. సో కథ కానిస్టేబుల్ త్రూ వెళ్తుంది, అంటే త్రిమూర్తులు వైపు నుంచి వెళ్తుంది తప్ప మనకి ఆ మెయిన్ పాయింట్ అది పెట్టుకుని కథ రాయలేదండి. ఓకే. సో అతని జర్నీ త్రూ వచ్చిన అందుకే టైటిల్ పేరు ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మంచి టైటిల్. ట్రాన్స్ఫర్ అవుతుంటాడు, వన్ ట్రాన్స్ఫర్ లో జరిగింది ఏంటి అనేది కదండి. వెరీ గుడ్, వెరీ గుడ్. రాశి సింగర్. హాయ్ అమ్మా. ఈ ఇప్పుడున్న హీరోయిన్లు చేస్తున్న క్యారెక్టర్లు అవన్నీ కూడా ఒక డిఫరెంట్ కేటగిరీస్లో ఉన్నాయి. బీయింగ్ ఏ యంగ్ హీరోయిన్, ఈ రోజున మీరు నవీన్ గారికి ఒక వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక వైఫ్ క్యారెక్టర్, ఒక ఫ్యామిలీ. యా, హౌ ఫార్ యువర్ క్యారెక్టర్ విల్ రియల్లీ టచ్ ది ఆడిటోరియంస్ ఫ్యామిలీస్ వైజ్గా మాట్లాడాలంటే?
అది స్టోరీ విన్నగానే నాకు ఒక ఫీలింగ్ వచ్చింది అని ఈ టైప్లో క్యారెక్టర్ చేయాలి, అంత రిలేటబుల్ ఉన్న, అంత హోమ్లీగా ఉన్న, చాలా సింపుల్గా ఉన్న క్యారెక్టర్ చేయాలి. ఆ రోజే మొత్తం స్క్రిప్ట్ విన్న తర్వాత కూడా ఐ హ్యాడ్ అ ఫీలింగ్ ఐ వాంట్ టు డూ ద ఫిల్మ్. ఇప్పుడు ఇంపాక్ట్ గురించి మాట్లాడంటే చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అండి. ఎందుకంటే స్ట్రెంగ్త్, త్రిమూర్తులు గెట్స్ ద స్ట్రెంగ్త్, ద పీస్ ఫ్రమ్ లక్ష్మి, అండ్ చాలా సపోర్టివ్ ఉంటుంది త్రూ అవుట్ జర్నీలో. సో హౌ ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ టు వన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిల్మ్. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నవీన్ గారు, మీరు కూడా ఇప్పుడు ట్రైలర్ చూసాక అడగాలని అనిపించింది నాకు. ఎందుకంటే మీ క్యారెక్టరు మీరు చెప్పినట్టుగా, మీరు ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఏదో ఒక పరిధిలో ఇరుక్కున్న క్యారెక్టర్ ఏం కాదు అది. ఆర్ గోయింగ్ టు అటాక్ ది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, ఆర్ వేర్ చీఫ్ మినిస్టర్ గాట్ పజిల్డ్. ఇదేడో వీడెవడరా కనుక్కున్న రేంజ్లో ఉంది క్యారెక్టర్. దాన్ని ఆర్క్ని మీరు ఎలా ఎంజాయ్ చేశారు, మీరు ఎలాగ అసలు దాన్ని హ్యాండిల్ చేశారు? సో బ్యాక్గ్రౌండ్ సీఎంది అయినా కూడా, లార్జర్ దెన్ లైఫ్ అయినా కూడా, త్రిమూర్తులు వే ఆఫ్ కండక్టింగ్ అండ్ టేకింగ్ ద ఫిల్మ్ ఫార్వర్డ్ విల్ బీ వెరీ న్యాచురలిస్టిక్. అంటే సీఎం అనగానే సీఎంతోనే ఏకంగా ఫైట్ అట్లా కాకుండా ఒక సిస్టంలో నుంచి తీసుకెళ్ళి ఒక థ్రిల్లర్గా డ్రామటైజ్ చేసి కోర్ట్ రూమ్ వరకు తీసుకెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది అన్నదే సినిమా. అది మధ్యలో మీ క్యారెక్టర్ మిస్ అవుతుంది కూడా కథలో? మిస్ అవటం అంటే వాళ్ళకి దొరకదు. దట్స్ వాట్ ఐ ఆస్కింగ్. యా, వాళ్ళకి దొరకదు. ఓకే, సో దీనిలో సస్పెన్స్ కూడా ఉందన్నమాట ఈ కథలో. సస్పెన్స్ చాలా ఉంటుంది. అంటే వాట్ నెక్స్ట్ అనేది ఉంటుంది త్రూ అవుట్, ఎండ్కి సస్పెన్స్ ఉంటుంది. ఓకే, యా, బట్ ఆల్ ది బెస్ట్. ఆనెస్ట్లీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. గుడ్ యా, లక్. నవీన్ గారు, ట్రైలర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ కంబ్యాక్ చూస్తుంటే మంచి హిట్ అయ్యేలాగా అనిపిస్తుంది. కానీ 19th వస్తున్నారు, దాంతోపాటు సమంత గారి సినిమా కూడా వస్తుంది. ఆమె కూడా మంచి పాపులర్ యాక్టర్. కొద్ది కాంపిటీషన్ ఉండేలా ఉంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? కాంపిటీషన్ ఉండేలా ఎట్లా అనిపిస్తుందంటే, ఇప్పుడు సినిమాలు బాగుంటే రెండు చూస్తారు. సో దేర్ నథింగ్ రాంగ్. మన సంక్రాంతికి 4 సినిమాలు వచ్చినాయి, 4 చూశారు. సో విల్ ఆల్ హ్యావ్ అవర్ ఓన్ షేర్. కానీ అంటే సంక్రాంతి అంటే అది ఒక సెలవులు కొద్దిగా ఇది ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ అయిపోయాయి, మళ్ళీ మొత్తం కూడా స్కూల్స్, కాలేజ్ అన్నీ రీఓపెన్ అవుతున్న పరిస్థితి. కొద్దిగా ప్రేక్షకుల్లో చూస్తుంటే బర్డెన్ అయిపోతున్న పరిస్థితిలో ఉంటుంది. అలాంటిది 2 చూడటం అంటే ఇబ్బందే కదా. సో మీరు అడిగిన దానికి యాక్చువల్గా మొన్న ఎవరో చెప్తున్నారు, సమ్మర్ హాలిడేస్లో సినిమాలు ఎక్కువ చూడట్లేదంట, స్కూల్ స్టార్ట్ అయితే ఎక్కువ చూస్తున్నారంట. ఎలా సార్? అదే నాకు అర్థం కాల. అంటే బంకు కొట్టి సో స్కూల్స్ స్టార్ట్ అవ్వగానే ఎక్కువ చూస్తూ ఉండండి అన్నారు. సో దిస్ ఇస్ ద ఆన్సర్. ట్రైలర్లో సీఎం క్యారెక్టర్ చూపించారు. అంటే చూడంగానే సడన్గా జయలలిత, మాజీ సీఎం తమిళనాడు, ఆ జయలలిత గారు ఆ రిఫరెన్స్ ఏదో కనిపించింది. ఏమన్నా అట్లా ఏమైనా ఉంటుందా? అది రియలిస్టిక్గా అది ప్లాన్ చేసింది కాదు, మీకు అట్లా అనిపిస్తే దట్స్ అ గుడ్ థింగ్. అంతే అంటారా? డెఫినెట్లీ. ఓకే. నవీన్ గారు, యా సార్, అదే మీ ఫ్యూ ఇంటర్వ్యూస్ చూసాను నేను. అంటే చాలా రియలిస్టిక్గా మాట్లాడారు. ఎస్పెషల్లీ చిన్న సినిమాలు ఇప్పుడు బిజినెస్ ఎంత టఫ్ అయ్యేది. ఈ సినిమాకి మీరు యాక్టర్, యు ఆర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైం. ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అనే డౌట్, అన్నీ క్యూరియాసిటీ అందరిలోనే ఉంటుంది. క్వైట్ యాక్సెప్టబుల్. అండ్ బిజినెస్ ఒక స్ట్రెస్ ఒకటి ఉంటుంది ప్రొడ్యూసర్గా. ఏంటి వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గోయింగ్ ఇన్ యువర్ మైండ్? ఒక పార్ట్ ఆఫ్ ద కమర్షియల్స్ జీ వాళ్ళు కొన్నారు కాబట్టి కొంతవరకు వీఆర్ కవర్డ్. ఇంకా రెస్ట్ అంటారా మీరు అన్నట్టు యాంగ్జైటీ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఏంటి ఇది అనేది. బట్ వీఆర్ వెరీ హోప్ఫుల్. అంటే మా సినిమా చూసి మేము ఏమైతే చేసుకున్నామో స్క్రిప్ట్ వైజ్, కంటెంట్ వైజ్ వెరీ స్ట్రాంగ్ అని నేను అనుకుంటున్నా. అది కనుక ఆడియన్స్కి కన్వే అయితే దెన్ వీఆర్ త్రూ, విల్ బి గుడ్.